తెలంగాణను సర్వనాశనం చేయడానికి కవిత ఇంకొక పార్టీ పెట్టింది. ఎవరు పెట్టించారు, ఎందుకు పెట్టించారు అవన్నీ మీకు తెలుసు. అప్పుడే చెప్పారు కేసీఆర్ గారు 2008లోనే. కవిత నా చారిటీ సిటీకి వచ్చినప్పుడు, సార్ మీరు 10 కోట్లు అడిగితే 15 కోట్లు ఇస్తానన్న. కవిత అడుగుతుంది ఎంత ఇమ్మంటారంటే, కవిత నమ్మొద్దు, ఏమీ డబ్బులు ఇవ్వద్దు అని. కేవలం అన్నతో ఉన్న గొడవలతో తండ్రి సెటిల్ చేయకపోతే లక్షల కోట్లు ఆస్తి కొరకు నాకెందుకు సీఎం పోస్ట్ ఇవ్వరు, నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, నేను ఖర్చు పెడతాను అని ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రంట్ పేజీలో న్యూస్లో వేయించుకొని మన బీసీ, అంటే నేను బీసీగా మాట్లాడుతున్నాను, మన కాపులు, నేను కాపుగా మాట్లాడుతున్నాను, ఎస్సీ మన ఎస్సీ, ఎందుకంటే నేను ఎస్సీ దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కనుక కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా నేను సేవ చేశాను కాబట్టి మనల్ని మోసం చేయడానికి మరలా కవితని దించారు. 80 సంవత్సరాలు మన బీసీల్లో ఒక్కడు ముఖ్యమంత్రి అయ్యాడా? 60% ఉన్నాం. మన కాపుల్లో ఒక్కడిని ముఖ్యమంత్రి చేశారా? 27% ఉన్నాం. మన దళితులు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ని కానీ ఒక్కరిని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారా? ఇప్పుడున్న పార్టీలు 12 మంది రెడ్లు అయ్యారే, 3% ఉన్న వాళ్ళు 3 అయ్యారే. మనల్ని అవ్వనెవరు? వాళ్ళదే దోచుకోవడం, దాచుకోవడం, ఖర్చు పెట్టడం. అందుకే కవిత 1000 కోట్లు దోచుకున్నది, 1000 కోట్లు దాచుకున్నది, లక్షల కోట్లు సంపాదించడానికి తండ్రితో ఫైట్ చేసి, శర్మిల ఏ విధంగా అన్నతో జగన్తో ఫైట్ చేసి, అప్పుడే చెప్పాను శర్మిల పార్టీ ఫైట్ కొరకే, సక్సెస్ అవ్వదు, క్లోజ్ అయిపోద్ది. పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో కలిసిపోతాడు. చిరంజీవి కంప్లీట్గా కాంగ్రెస్ పెట్టిన పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతాడని 2008లో నేను చెప్పలేదా? 2011లో ఆయన విలీనం అయిపోలేదా ఎంపీ తీసుకొని? ఇంకెన్నిసార్లు మోసపోతారు? మంచివారికి అవకాశం ఇవ్వలేదా కోదండరాం లాంటి వాళ్ళకి? కనుక ఈ కుల ఇప్పుడున్న 2-3 కులాలే కదా 80 సంవత్సరాలు మన తెలుగు రాష్ట్రాలు ఏలుతున్నాయి.